తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాజేంద్రనగర్ కాంగ్రెస్ సీనియర్ నేత పెద్దపులి కిషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రెండేళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆశలు వదులుకున్నారని, కష్టపడిన పాత నాయకులను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం, కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని, పార్టీ విజయం కోసం తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ముద్రగడ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం లిమిట్స్లోని గండిపేట మండలం ఖానాపూర్లో ఉన్నాము. ప్రత్యేకించి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నేపథ్యంలో అనేక రకాలైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అటు రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా, ఇటు ఈ మన ఆర్థిక పరంగా కావచ్చు, అనేక మార్పులు అభివృద్ధి సంక్షేమ రంగాల విషయంలో కూడా అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారా అంటే అవుననే సమాధానం అయితే ఇప్పుడు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిణామాల క్రమంలోనే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు మరియు సీనియర్ నేత కూడా అయిన ఖానాపూర్కి చెందిన పెద్దపులి కిషన్ గారు అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాతో పాటు రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా తిరుగులేని శక్తిగా మారుతుందనడం అనివార్యమని కూడా ఈ సందర్భంగా కేటీఆర్తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా రాజేంద్రనగర్ అసెంబ్లీ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పట్టోల కార్తిక్ రెడ్డి కూడా పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే పార్టీ మార్పు, అదేవిధంగా ప్రజల్లో వస్తున్న క్రమంగా ప్రభుత్వ వ్యతిరేకత, అదేవిధంగా కాంగ్రెస్పై ఉన్న వ్యతిరేకతతో పాటు బీఆర్ఎస్ పట్ల ప్రజలు మార్పు కోరుకుంటున్న నేపథ్యాన్ని ఈ సందర్భంగా పెద్దపులి కిషన్ గారినే వివరాలు అడిగి తెలుసుకుందాం. బాబు ఇక్కడ పెద్దపులి కిషన్ గారు చెప్పండి, ముఖ్యంగా పార్టీ మార్పుకు సంబంధించి ముఖ్యంగా ప్రజల మనోగతం ఎలా ఉంది, ముఖ్యంగా ప్రభుత్వ వైఖరి మీద కూడా భావిస్తున్నారు. నమస్కారం ఆంజనేయులన్న. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని వదిలి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణము మరి గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో మరి అధికార పార్టీతో పోరాడి మరి అనేక పార్టీ కోసము ఉద్యమాలు కష్టపడి మరి అధికారం తెచ్చుకున్న తర్వాత మరి మొన్న మరి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం, మరి కష్టపడ్డ వారిని మర్చిపోవడం, మరి అధిష్టానం కూడా మరి ఆ రీతిగానే అడుగులు వేయడం, ఇవన్నీ కూడా మరి మాకు పార్టీ మారడానికి అవకాశం అయ్యాయి. మరి పదవులు ఒక పక్కన పెడితే మరి ప్రజలకు మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చకపోవడం, మరి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మరి గత ఎలక్షన్లో మేము ఏదైతే హామీలు ఇచ్చామో మరి ప్రజలందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్న సందర్భాల్లో మేము సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్లు కానీ మా విలేజ్లో ఒక్కరికి కూడా దాదాపు 20 నుంచి 30 మంది అస్సలు ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళకి అట్లీస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికైనా మేము మరి మా వల్ల కాలేదు. కాబట్టి అంతేకాదు 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చామో వాటిలో కూడా విఫలమయ్యాం. సో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఈ సమయంలో మరి 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పోరాడున్నాం. కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ళు మాకు పోరాటం మేము కొత్త కాదు. కాబట్టి అందుకనే అధికార పార్టీని వదిలి మరి బీఆర్ఎస్లో చేరి ప్రజల పక్షాన వారి గొంతుకనై మరి వారి కోసము పోరాడడానికే మరి పార్టీ మారడం జరిగింది. వారి కోసం నిలబడి మరి వారి కోసం మాత్రమే వారికి అన్నీ మరి ఏవైతే మాట ఇచ్చామో వాటిని నెరవేర్చాలనే ఒక ఆశతోనే దృఢ సంకల్పంతో మాత్రమే ప్రజల పక్షానే పోరాటం చేద్దామని మరి బీఆర్ఎస్లో చేరడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 years కూడా కాలేదు, అప్పుడే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మీరు భావిస్తున్నారు? 1000% మార్పు కోరుకుంటున్నారండి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు గడుస్తున్నాయి. మరి 4000 పెన్షన్ అన్నాం, చేయలేకపోయాం. మరి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అన్నాం, చేయలేకపోయాం. మరి మిగతా ఏ విషయం కానీ వారికి మేము న్యాయం చేయలేకపోతున్నామని ఒక లోపల కుమిలిపోయి మళ్ళీ ఈ సందర్భంలో మరి బీఆర్ఎస్ నుంచి ఇంతకుముందు ఇప్పుడు వచ్చి వారి అధికారం చెలాయిస్తూ క్యాడర్ని ఎక్కడికక్కడ అణచివేయడం జరుగుతుంది.
వారికి తగిన ప్రాధాన్యత రావట్లేదు. కాబట్టి ఇంకా ఇక్కడే ఉంటే రాజకీయంగా కనుమరుగైపోతాం కూడా. ప్రజలకు ఏం చేయని వారిగా మిగిలిపోవడం కన్నా మరి ప్రజల పక్షాన పోరాడి మరి అట్లా కాదు అన్నప్పుడే కదా ఇలాంటి వ్యతిరేకత అంతా బయటకు వస్తుంది. అంటే ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్న వారంతా ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యం, బడుగు బలమైన వర్గాల పార్టీ కాంగ్రెస్ అంటారు, ఇందిరమ్మ పరిపాలన అంటారు. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఆ రకంగా అడుగులు వేసింది, ఆ రకంగా అందరినీ లీడర్లుగా తయారు చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎప్పటికప్పుడు పరిణామాలు మారుతూ మరి కష్టపడ్డవాడు అవసరం వరకే, మరి కొత్తగా వచ్చేవాడు మాకు ఇప్పుడు ఎవరు అవసరం ఆ సమయోచితంగా మాత్రమే వెళ్తుంది. కానీ ఎక్కడ కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చి వారిని ప్రోత్సహిద్దాం, వీరు కష్టపడ్డ వారిని గుర్తిస్తే మరి అనేక మందికి పదవులు రావాలి. అంటే వాళ్ళు పెద్దలు చెప్తున్న మాట అంతా ఫేక్ అంటారా? చెప్తున్నారు కానీ చేయడంలో కూడా ఆచరించడం ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నం జరగట్లేదు అని నేను అంటున్నాను. జరిగితే ఇప్పటివరకు కొంచెమన్నా దాన్ని సరిచేయడానికి ప్రయత్నం జరుగుతుంది కదా. అంటే ఇప్పటికి కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆల్టర్నేట్గా మళ్ళీ బీఆర్ఎస్ను స్వీకరించే పరిస్థితి ప్రజలందరూ కోరుకుంటున్నారండి. మమ్మల్ని కూడా ఇప్పుడు మారడంలో కూడా మా ప్రజల యొక్క అభిప్రాయం మేరకు మేము మారడం జరిగింది. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. రాజన్నగారి నియోజకవర్గంలో కూడా సబితా ఇంద్రారెడ్డి గారి గైడ్ లైన్స్, మరి కార్తిక్ రెడ్డి గారి ఇన్ఛార్జ్ గారి యొక్క వారితో కలిసి పనిచేసి ఆయన గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. 100కి 100 బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. రాజన్నగారు ఎమ్మెల్యే కూడా కార్తిక్ రెడ్డి గారిని చేసి తీరుతాం. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా పనిచేసి మరి అనుకున్న లక్ష్యాన్ని చేరుతాం. అంటే ముఖ్యంగా కాంగ్రెస్లో గతంలో కూడా ఇప్పుడు పార్టీలో ఉన్న ఇబ్బందుల గురించి ఎప్పుడైనా హైకమాండ్ టీపీసీసీ కానీ చర్చించిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పటి వరకైతే మమ్మల్ని పిలిచి మాట్లాడిన సందర్భం అయితే లేదండి. సో అంతర్గతంగా ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది అది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, జిల్లా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, అలాగే మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. బయటకెళ్తే అలాంటి సరిదిద్దే ప్రయత్నం అయితే కనిపించలేదు. అంటే ముఖ్యంగా కొత్త వాళ్ళు పార్టీలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు యథావిధిగా కొనసాగిన సందర్భం ఉంది. దాన్ని ఒక సీనియర్ మీరు ఒక లీడర్గా మీరు ఎట్లా స్వీకరిస్తారు దాన్ని? కొత్త నీరు పాత నీరు అంటాం కదా. సో పద్ధతిని ఎక్కడ మార్చలేము, కానీ జరుగుతున్నాయి మాత్రం ఇష్టారాజ్యంగానే జరుగుతుంది. అంటే ముఖ్యంగా సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్లో మీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఖచ్చితమైన నిర్దిష్టమైన పనితీరు ఉంటుంది. ఎమ్మెల్యేని చేసుకోవడానికి నా వంతు ప్రయత్నం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీని ఎక్కడికక్కడ మరి అభివృద్ధి చెందించి దానిలో నేను కూడా పాలుభాగస్తులై పార్టీ ప్రతిష్టను, పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం మాత్రం ముఖ్య పాత్ర పోషిస్తాం. ముఖ్యంగా బీఆర్ఎస్లో మీకు నచ్చిన అంశం ఏంటి? బీఆర్ఎస్లో పేదల పక్షాన మరి నిలబడ్డది, అనేక సంక్షేమ పథకాలతో డెవలప్మెంట్ చేసింది. మీరు చూడొచ్చు గడిచిన 10 సంవత్సరాల్లో మరి అనేక డెవలప్మెంట్ చేసి రియల్ ఎస్టేట్ కానివ్వండి, అనేక కంపెనీలు పెట్టుబడులు రావడం కానివ్వండి, హైదరాబాద్ ఈరోజు ఈ రీతిగా మరి ఇంతగానం అభివృద్ధి చెందడానికి కారణం మరి కేసీఆర్ గారు, మరి ఐటీ మినిస్టర్ మన కేటీఆర్ గారు, వీరందరి ఆధ్వర్యంలో మంచి ఆలోచనతో ఈ రీతిగా డెవలప్ అయింది. పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని నేను పూర్తిగా నమ్మి మరి బీఆర్ఎస్లో చేరడం జరిగింది. అంటే మీరు కేసీఆర్ పై నమ్మకంతో చేరారా, కేటీఆర్ పై నమ్మకంతో పార్టీలు చేరినట్టు? కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారితో కలిసి పనిచేయడానికి ఆయన మీద నమ్మకంతో చేరడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం సంబంధించి అయితే నెక్స్ట్ కార్యాచరణ అటు ఉద్యమాల రూపంలో ఉంటుందా? ఈ సంస్థాగత నిర్మాణం కూడా ఏ విధంగా ఉండబోతుంది? సంస్థాగత నిర్మాణంతో పాటు ఎక్కడికక్కడ అవసరమైన ప్రతి చోట ఉద్యమాలకు కూడా ముందుకెళ్ళి పార్టీని తిరిగి ప్రభుత్వంలో తేవడానికి పార్టీ పనిచేస్తుంది. అందులో మా వంతు పాత్ర ఉంటుంది. ముఖ్యంగా ప్రజలు రంగారెడ్డి జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అటు మీ రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో మీరు ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలకు బహిరంగంగా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలందరూ కూడా ఈరోజు మీకు అందరికీ నమస్కరించి చెప్తున్నాను. ప్రజలకు క్షేమమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మీకు అందరికీ మేలు చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, గడిచిన 9 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఏమేమి లబ్ధి పొందుకున్నాం, ఎంత సుభిక్షంగా ఉన్నాం. కాబట్టి
మీకు అందరికీ కూడా భరోసాతో చెప్తున్నాను, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంచండి. ఈ వలస పక్షులలో వలసగా వస్తున్న లీడర్ల వాళ్ళ వలలోంచి ఇప్పటికైనా మీరు వచ్చే 2 ఏళ్లలో వచ్చే ఎలక్షన్లో విడుదల కాండి. సెమీ ఫైనల్ ఎలక్షన్స్, కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి. వాటిలోనే మీ మార్పును మరి బీఆర్ఎస్కు ఓటేసి మీరు నిరూపించి మరొకసారి బీఆర్ఎస్ పార్టీని తెచ్చుకుందాం. మంచి తెలంగాణ రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందామని మీకు అందరికీ నమ్మకంతో తెలియజేస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు పెద్దపుల్లి కిషన్ గారు. ధన్యవాదాలు అన్నగారు.